హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి మా బాబా కొన్ని ఆవులు అయితే పెంచుతున్నాడు. వాటి దగ్గర మార్నింగ్ టైము పని ఎలా ఉంటుంది, అలాగే ఏమేమి పనులు చేస్తామో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఫుల్ డీటెయిల్గా చెప్తాను. వాటికి పాలు ఎలా తీస్తామో, అలాగే దానా ఎలా వేస్తామో, అలాగే ఏ రకం దానా దేనికి వేస్తామో ఈ వీడియోలో చూపిస్తాను. నా వెనకాల కనిపిస్తుంది చూసారా, ఇవి కూడా పూర్తిగా వివరంగా అయితే చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ముందుగా వీడియో అయితే చూడండి. ఇది మా రూమ్ అనమాట. మా రూమ్ పక్కన ఉంటుంది ఆవుల షెడ్. మొత్తం లోపలికి వెళ్ళి చూద్దాం, ఏమేమి పనులు ఉంటాయో మొత్తం చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది గేటు. మీకు తెలిసిందే, ఫస్ట్ గుంట వచ్చి రాగానే ఇదే అనమాట. ఒక చోటగా అయితే పోగొట్టేస్తారు ఇలాగా. దీంతోనే తర్వాత దీంతో అయితే ఎత్తుతారు ఇట్లా. రెండు అదంతా బయట పోయడానికి అర్బన్ అనమాట. ఈ పోసేది చాలా దూరంలో ఉంటుంది, తర్వాత పోస్తారనమాట. ఇదే అనమాట మన దానా స్టోరు. ఇక్కడే ఉంటాయి స్విచ్లు. ఇదేమో దూద్దాన, అంటే పాలిచ్చే ఆవులు ఉంటాయి కదా, వాటి కోసం అనమాట ఈ దానా. ఈ దాన వచ్చేసి మామూలుగా ఉన్నాయి కదా వాటికి అనమాట. బస్తాలు ఇక్కడే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఇవేమో ఆవులి మొత్తం, అదేమో ఒంట్లి అనమాట. వీటికి దానా వేసే తాసాలో ఇటు సైడ్ ఉంటాయి అనమాట. ఇవి దేని దానిదే ఉంటుంది తాసా. ఇవి తాసాలో మేము అప్పుడప్పుడు సఫాయి కూడా చేస్తాము. లైట్లు ఉండడం వల్ల చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మాకు ఇంకా వెలుగైతే రాలేదు, ఇంకా చీకటిగానే ఉంది. 5:30కి అయితే మొదలు పెట్టేస్తాం కదా. ఇది వచ్చేసి దూద్దానా. పాలిచ్చే ఆవులకైతే వేస్తారు ఈ దానా. ఇందులో చాలా రకాలు అయితే కలుస్తాయి. 3 రకాలు, పిండి ఒకటి, అలాగే ఇది ఇంకా అది ఒకటి, ఈ 3 కలుస్తాయి అనమాట. ఆ కింద ఉన్నాయి చూసారా, కింద జాగాలోనే ఇవన్నీ పాలిచ్చేవన్నమాట. పాలిచ్చేవన్నీ ఇలాగా ఇసుకలో అయితే ఉంచుతాం పిల్లల్ని కూడా. మేము పాలు తీసే రూము, మిషన్. ఇవి ఎలా నిలబడాలంటే ఎదరు దాన అయితే ఉండాలి, లేకపోతే అస్సలు నిలబడవు. ఈ ఆవు వచ్చేసి ఆస్ట్రేలియన్ అనమాట, చాలా ఖరీదు. మా బాబాకి చాలా ఇష్టం అనమాట ఇది. ఆ లైట్లు స్విచ్లన్నీ ఈ రూమ్లోనే ఉంటాయి. ఇంకోండి ఈ 3, అలాగే ఇది ఒకటి అనమాట మిడిల్ది. ఇది ఈ 3 ఆ పైవి అనమాట. అట్లా
ఈ పయ్యాట్లవి తాసాలు తిన్న తర్వాత తాసాలు అయితే తీసేయాలి, లేకపోతే అటు తిప్పి ఇటు తిప్పి సౌండ్ చేస్తాయి అనమాట. తాసాల మీదకి ఎక్కి తాసాలను తొక్కడం అటువంటివి అలాగే చేస్తాయి. కొమ్ముతో పొడవడం అనుకోని చూడండి. తాస ఎలా ఉండాలి, తిరగేస్తుంది అది దొంగ మొక్క. ఇప్పగానే సీదా పాలు తీసే రూమ్కి అయితే వెళ్ళిపోద్ది, ఎటువైపుకి వెళ్తాం మళ్ళీని. అలాగే పాలు తీసిన తర్వాత సీదా మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుంది అనమాట స్ట్రైట్గా. ఇక్కడ ఉన్న ప్రతి ఆవు అలాగే వస్తుంది, అలవాటు అయిపోయింది అనమాట వీటికి. పాలు తీసే కాడ దాన అయిపోతే బకెట్తో తెచ్చి పోనేస్తాం అనమాట. మొత్తం ఇవి కిందే కార్చేస్తాయి, అది ఇంకా వేస్ట్. అంటే ఇంకా కొన్ని ఆవులు అయితే మిగిలిపోయినాయి, 2 ఆవులు. ఈ దాన లేకపోతే ఆగవన్నమాట, ఇంక సీదా వెనక్కి వెళ్ళిపోతాయి మళ్ళీని. చెప్పాను కదా, ఇది వచ్చేసి దానా 2 బకెట్లు మార్నింగ్ అవుద్ది, 2 బకెట్లు ఏమో సాయంత్రం అవుద్ది. ఏ బకెట్ అంటే ఈ బకెట్ పెద్ద బకెట్ అనమాట. ఇది లీటర్ చొప్పున అయితే 10 లీటర్స్ అయితే ఇది ఈ దానా ఏమో దూద్ దానా ఏమో ఇది బకెట్ అవి 1/2 బకెట్ అవుద్ది, ఇంకోటి అలాగా 1.5 బకెట్ అవుద్ది మొత్తం. ఏమైతే దగ్గర 7 అవుతుంది, అయిపోయింది అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 5:30కి వస్తాము, ఇప్పుడు 7 అయింది అనమాట. 7 అయ్యేటప్పటికి అయిపోద్ది మొత్తం పాలు తీయడం అయితే. ఇప్పుడు ఇవన్నీ సఫాయి చేస్తారనమాట. ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసి మిషన్ సఫాయి చేసి అన్నీ చేస్తారు. उधर तो मुश्किल नहीं, रमलाएगा में सफाई करते ना। అలా టైట్గా కట్టుకోవాలి, లేకపోతే కార్లో వెళ్ళేటప్పుడు మూత ఊడిపోయి ఒలిగిపోతాయి. అందుకని అలా టైట్గా అయితే కట్టేస్తాం. నీట్గా తుడవాలన్నమాట మొత్తం క్యాన్ మొత్తం. వాడు కాల్ ఏంటంటే చెప్పులు బయట వదిలేసి లోపలికి రావాలంటున్నాడు. ఇందులోకి మట్టి వచ్చేస్తే ఆ క్యాన్లకే గట్ట అంటిపోతుంది, తర్వాత మనకే అక్కడి నుంచి కంప్లైంట్ వస్తుంది. క్లీన్గా ఉంచుతాడు మొత్తం, అన్నీ క్లీన్గా ఉంచుతాడు మొత్తం. అది 2వ మిషన్ అనమాట, స్టెప్ని. అది పోయింది, పైది పోయింది, కింద ఉంటుంది ఇంకోటి కొత్తది తెప్పించారు. ఊళ్ళో అయిపోయాక ఇప్పుడు ఒంటి పాలు తీయడానికి అయితే వెళ్తాం. తాస వచ్చేసి ఇందులో ఉంటుంది. ఇదొక తాస అనమాట, ఇదొక ఒంటిది, అదొక ఒంటికి తీస్తాం అనమాట. అంటే ఫుల్గా ఏం రావు, నార్మల్గా సగం వస్తాయి. మార్నింగే ఎక్కువ ఇస్తాయి. మార్నింగ్ ఎన్ని ఇస్తున్నాయో అని చూపిస్తాను చూడండి, 2 కలిపి ఎంత అవుతాయో. తీయడం అయితే వీడియో అయితే తీయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒంటిపోలు ఎలా తీస్తామన్నది వీడియో అయితే చేశాను, నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. మేము రాగానే అలా నుంచుండిపోద్ది అనమాట పాలు తీయమని. దీన్ని అయితే బంద్ చేసేస్తాం, లేకపోతే మయంగా వచ్చి దాన్ని గెలుగుతుంది పాలు ఇచ్చేదాన్ని. పాలు తీయడం అయితే అయిపోయింది, మొత్తం ఇవి వచ్చాయి, దీనికి సగం వచ్చాయి. క్యాన్లు అయితే కార్లో లోడ్ చేసేస్తాం. పాత క్యాన్లో నిన్న పంపిణీ మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చేస్తాయి అన్నమాట.